హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను వెరైటీగా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చేపల వేపుడు. కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి, అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపెట్టండి చేపల వేపుడు అని అడిగారు. అందువల్ల నేను ఒక 5 పీసులు అయితే గండి చేప తీసుకున్నానండి. నేను కొబ్బరి మసాలాతో చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, 5 ముక్కలు తీసుకున్నానండి. మధ్యలో ఆ ముళ్ళునైతే కట్ చేసేసాను. పీస్ని ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను అన్నమాట. పీస్ని నెక్స్ట్ దీనికి మనం మసాలా రెడీ చేసేసుకుందామండి. బాండిలో వేయించుకున్నానండి. ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఎలాచి, కొంచెం పట్ట, కొంచెం 1 స్పూను సోంపండి. ఇవన్నీ మనం కొంచెం చక్కగా వేయించేసుకుందాము. గసగసాలండి, ఒక 2 స్పూన్లు గసాలు అయితే వేసాను. అదేవిధంగా ఎండు కొబ్బరి మొత్తం వేయించేసుకుందామండి. వేయించేసుకొని మనం మసాలా అయితే దీన్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే ఓకే అండి, చక్కగా వేయించుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తానండి. మొత్తం కలిపేసి మిక్సీ వేసుకుందాం. ఓకే అండి, మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలాని మనం చక్కగా ముక్కలకి పట్టించేసుకుందాము. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసానండి. అలాగే ఉప్పు సరిపడినంత వేసుకోండి. అలాగే కారం కూడానండి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, చేప కదా. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేశానండి. కొద్దిగా ఆయిల్ వేస్తాను. చక్కగా కలిపేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బాండెల్ వేడెక్కిందండి. నేను ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని చక్కగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని చక్కగా వేయించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అంతా చక్కగా మనం బాండెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. దీనికి మూత పెట్టేసి చక్కగా వేయించేసుకుందామండి. బాగా వేగిపోవాలన్నమాట. ఓకే ఓకే అండి, చక్కగా దీన్ని ఒక్కొక్క పీస్ని ఈ విధంగా మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పి వేయించేసుకుందాము. ఇలా చక్కగా వేయించేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, చక్కగా మనం ఇలాగే వేయించేసుకుందామండి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్కొక్క వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, చాలా మంచి వాసన వస్తుందండి. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. కొంచెం వేగాలి. చాలా బాగుందండి, భలే వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది. మనం చివరిగా ఏం చేద్దామంటే ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలండి, కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకుందాము. వేసుకొని కొంచెంసేపు వేయించేసుకొని నెక్స్ట్ అయితే మనం దించేసుకుందాం. దీన్ని సర్వ్ చేసేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే అండి, చక్కగా వేగిపోయింది. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అయితే మనకు వచ్చేసింది చేపల వేపుడు. ఈ విధంగా కొబ్బరి మసాలాతో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది.
ఓకే అండి, వెరైటీగా కొబ్బరి మసాలాతో మనకి చేపలు వేపుడైతే రెడీ అయిపోయిందండి. బా, పర్ఫెక్ట్, సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట, చాలా బాగుంది. చూడండి, పచ్చిమిరపకాయ. మ్మ్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మాటలు చెప్పడం కాదు, మీరందరూ ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.